ఏమయ్యా రాజేష్ సింగ్, ఏంది పరిస్థితి? పరిస్థితి ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నా. ఎందుకే బీజేపీ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినావు? ఏంది కథ? ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసినా కూడా నాకు వాల్యూ లేదు. అందుకే నేను బీజేపీ పార్టీ నుంచి తప్పించుకుంటున్నా కేసీఆర్ గారు. అవునా? పార్టీలో నెంబర్ 1 లీడర్ నువ్వే. ఆ అరవింద్కు అరుచుకోనికే రాదు. ఆ రఘునందన్ రఫ్ ఆడించలేడు. ఆ బండి టైరు ఊకుకే పంచర్ అవుతుంది. ఆ కిషన్ రెడ్డి ఎప్పుడు కయానికి దిగాడు. మాట్లాడేది, అరిసేది, మొత్తుకునేది నువ్వే కదా. పని చేసినోనికి ఏడ వాల్యూ ఉండదే. నిమ్మలంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి. లేదు కేసీఆర్ గారు, ఇప్పుడు నేను వస్తే నన్ను అందరూ తప్పు పడతారు. డెసిషన్ అనేది మా కార్యకర్తలు వీళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి ఆ తర్వాత మీకు నేను ఒక మెసేజ్ చేస్తా. మొత్తానికి మోడీకి మెదడు లేకుండా అయిపోయింది. అమిత్ షా ఆగమాగం అవుతున్నాడు. ఎంతేనా? తెలంగాణలో బీజేపీ పార్టీ లేనప్పటి సంది నేను ఎమ్మెల్యేగా గెలిచిన. వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇస్తున్నారు. నాలాంటి సీనియర్ లీడర్కి ఇప్పటి వరకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. నిన్న మొన్న వచ్చిన బండి సంజయ్కి ఇచ్చారు. కిషన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఇచ్చుకుంటూ ఉన్నారు. మరి నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? నన్ను ఎందుకు బీజేపీ పార్టీ దూరం చేస్తుంది? కాషాయం కండువా కప్పుకొని కొన్ని ఏళ్ల నుంచి కమలం పార్టీకి సేవలు చేస్తున్నా, అయినా నన్ను వీళ్ళు గుర్తించట్లేదు.